వెల్కమ్ టు మై ఛానల్ యాదా వాసవి. అండ్ ఇప్పుడైతే రంజాన్ టైం కాబట్టి మా హస్బెండ్కి అయితే 5 days హాలిడేస్ ఇచ్చారు. అయితే ముందుగా దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే గుడికి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి ఉమాన్లో ఉన్న రెండో టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి కృష్ణుడు టెంపుల్. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను, అందుకే ఫుల్ వీడియో అయితే తీయలేదు. జస్ట్ అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమాన్లో ఫస్ట్ కట్టిన టెంపుల్ అండ్ పాత టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి చాలా ఏళ్ళ కింద కట్టేశారు. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి శివాలయం అన్నమాట. అండ్ తర్వాత మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయే టైంలో ఇక్కడైతే సుల్తాన్కి ఒక ప్యాలెస్ ఉందంట. ఆ ప్యాలెస్ చూద్దామని వచ్చాము. అండ్ సుల్తాన్ అని చెప్పగానే మనమైతే చిన్నప్పుడు బుక్స్లో చదువుకుంటాం కదా, కింగ్స్ ఉండేవాళ్ళు అంటే అప్పట్లో ఉండేవాళ్ళంట, వాళ్ళకి ఇన్ని కోటలు ఉండేవంట, వాళ్ళు ఇన్ని పరిపాలించారంట అని స్టోరీలో వినడమే తప్ప అసలు నేను ఈ మస్కట్కి వచ్చాక ఇక్కడ కింగ్ పరిపాలన అని చెప్పగానే నాకైతే కొత్తగా అనిపించింది. అండ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే నేనైతే ప్యాలెస్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ప్యాలెస్ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్యాలెస్ రోడ్డే కాదు, మస్కట్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే అసలు రోడ్ పైన డస్ట్ వేయకూడదు. అండ్ రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఇంకా మనమైతే ప్యాలెస్కి దగ్గరకు వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పార్కింగ్ లాట్లో ఉన్నాము. జస్ట్ పార్క్ చేసుకొని మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాము. నేనైతే ఈ ప్యాలెస్ చూడడానికైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే మస్కట్లో ఎక్కడ చూసినా చాలా నీట్గా ఉంటాయి. అండ్ బిల్డింగ్స్ కూడా నార్మల్గా కట్టినా కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అలాంటిది ఇంకా ఈ బిల్డింగ్సే నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఇంకా ప్యాలెస్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాను కాబట్టి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ ఈ ప్యాలెస్ వచ్చేసి దీని పేరు ఏంటంటే అల్ అలాం ప్యాలెస్ అని పిలుస్తారు. అండ్ ఈ ప్యాలెస్కి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే ఫ్లాగ్ ప్యాలెస్ అని పిలుస్తారంట. చూస్తున్నారు కదా, ప్యాలెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ప్యాలెస్లోకి ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రన్స్ అయితే ఉండదండి, జస్ట్ గేట్ దాకా వెళ్ళడానికే, అది కూడా టూరిజం కోసం చేశారన్నమాట. అండ్ చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడైతే విజిట్ చేస్తారు. ఇదే చూస్తున్నారు కదండి, ప్యాలెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ప్యాలెస్ అంతా వచ్చేసి ఓల్డ్ మస్కట్లో ఉంటుంది. ఇంకా ఈ ప్యాలెస్ గురించి చెప్పాలంటే ఈ ప్యాలెస్ వచ్చేసి 200 ఏళ్ల కింద సుల్తాన్ బిన్ అహ్మద్ అనే ఒక రాజుగారు కట్టించారు. అలాగే ఇక్కడ ఈ ఒక్క ప్యాలెసే కాకుండా ఇక్కడైతే 6 ప్యాలెస్లు ఉన్నాయంట, అందులో ఇదొక ప్యాలెస్ అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, మనమైతే రంజాన్ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడైతే మొత్తం ఉమానీసే ఉన్నారు. అండ్ నా ముందు వెళ్తున్న ఉమానీస్ వేసుకున్న డ్రెస్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ అన్నమాట. ఇది ధరిస్తారు ఇక్కడ వాళ్ళు. అండ్ దీని పేరు వచ్చేసి దిష్ దశ అని పిలుస్తారు. అండ్ వీళ్ళైతే కంజర్ అని కూడా పిలుస్తారు ఈ డ్రెస్ని. ప్రజెంట్ ఈ ఉమాన్ని పరిపాలిస్తున్న సుల్తాన్ గారి పేరు వచ్చేసి హైతమ్ బిన్ తారిక్ సుల్తాన్ గారు. అండ్ ఈ ప్యాలెస్కి 2 వైపులా అంటే ఎడమవైపు కుడివైపున 2 ఫోర్ట్లు ఉంటాయన్నమాట. ఈ ఫోర్ట్ వచ్చేసి 16th centuryలోనే పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ దీన్ని కట్టారన్నమాట. అయితే ఈ పోర్చుగీస్ వాళ్ళు కట్టిన ఈ 2 కోటలకి ఏమేం పేర్లు పెట్టారంటే ఒక దానికైతే ఇరానీ, ఇంకొక దానికి జలానీ అని పేరు పెట్టారు. అండ్ మీ అందరికీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి. అండ్ మీకు కనుక నేను చెప్పబోయే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.